350 ర్యాంక్ సాధించాను. నాకు ఈ ర్యాంక్కి డిఎస్పీ పోస్ట్ వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. కోరుకున్న కలెక్టర్ కూడా ఐఏఎస్ అవుదామని ప్లాన్లో ఉన్నాను. అది కూడా సాధిస్తాను. అందుకు కావాల్సిన కృషినంతా నేను చేస్తూ ఉంటాను. నాలాంటి యువతకి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీ పేరెంట్స్కి మీరు బర్డెన్ అవ్వకుండా మీ ఇండిపెండెంట్గా మీరు నిలబడాలంటే ఏదో ఒకటి గట్టిగా సాధించాలి. సో డిఎస్పీ సాధించాను, సంతోషంగా ఉంది. ఈ రోజుల్లో చదువుకున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఓ కళ. అందుకోసం చాలామంది ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతుంటారు. అయినా కొంతమంది అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతారు. కానీ ములుగు జిల్లాకు చెందిన ఓ యువతి మాత్రం ఎటువంటి కోచింగ్ లేకుండానే గ్రూప్ 1లో 350వ ర్యాంకు సాధించి డిఎస్పీగా ఎంపికయ్యారు. ప్రణాళికంటూ ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించారు. ములుగు జిల్లాలోని జేడి మల్లంపల్లి గ్రామానికి చెందిన సరోజ సమ్మయ్య దంపతుల కుమార్తె మౌనిక. తల్లి రోజువారీ కూలీ పనులు చేస్తుండగా తండ్రి సమ్మయ్య గ్రామంలో ఒక చిన్న పంక్చర్ షాపు నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తమ కూతురు చదువుకు మాత్రం వారు అడ్డు చెప్పలేదు. ఉన్నత చదువులు చదివించారు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల శ్రమ త్యాగాలను చూసిన మౌనిక ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించి తమ తల్లిదండ్రులకు గొప్ప జీవితాన్ని ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగానే చదువును కొనసాగించారు. 2020లో డిగ్రీ పూర్తి చేసిన మౌనిక ఆ తర్వాత ఉద్యోగ సాధనపైనే పూర్తి దృష్టి సారించారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో పెద్ద మొత్తంలో ఫీజులు కట్టి కోచింగ్ తీసుకునే అవకాశం లేకపోవడంతో సొంతంగానే ప్రిపరేషన్ మొదలుపెట్టారు. ఇంట్లోనే చదువుకుంటూ గ్రూప్ 1 పరీక్షకు సన్నద్ధమయ్యారు. స్వీయ అధ్యయనం, నిరంతర కృషి, పట్టుదలతో చదివి ఇటీవల విడుదలైన తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లో 350వ ర్యాంక్ సాధించి డిఎస్పీ పోస్టుకు ఎంపికయ్యారు. తల్లిదండ్రులు, మేనమామల ప్రోత్సాహంతోనే తాను ఈ ఉద్యోగం సాధించానని మౌనిక చెప్పారు. నా పేరు అల్లెపు మౌనిక. నేను అల్లెపు సమ్మయ్య సరోజల కూతుర్ని. నేను ఇప్పుడు గ్రూప్ 1 ఫలితాలు రిలీజ్ చేసిన గ్రూప్ 1 ఫలితాల్లో డిఎస్పీ ర్యాంక్ సాధించాను. నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను 10th వరకు తెలుగు మీడియంలోనే చదువుకున్నాను. ఇంటర్ ఎంపీసీ చేశాను. కానీ నాకు ఎంపీసీకి వచ్చినాక అర్థమైంది ఏంటంటే, ఎంపీసీ కాదు కదా నేను అనుకున్నది, ఏదైనా సాధించాలి, గవర్నమెంట్ జాబ్ కదా మా నాన్న కోరిక, మా అమ్మ నాన్న కోరిక, మా మామల కోరిక, నన్ను గవర్నమెంట్ జాబ్లో చూడాలనుకున్నారు కదా అనేసి డిగ్రీలో నేను గ్రూప్స్ కోసం ఏది బెటర్ అని మా మామల్ని అడిగితే మా మామ వాళ్ళు నువ్వు BA తీసుకుంటే బెటర్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, అందులో సబ్జెక్ట్స్ నీకు యూజ్ అయితే అది అని చెప్పిళ్ళు. సో హైదరాబాద్కి వెళ్ళి డిగ్రీ చదివాను. తెలుగు మీడియంలో 10th వరకు చదివినప్పటికీ డిగ్రీ గట్టిగా చదవాలి, ఇంగ్లీష్ మీడియం కదా ఇంకా కొంచెం కష్టపడాలి గట్టిగా అనేసి డిగ్రీ ఇంగ్లీష్లో చదివి 90% తెచ్చుకున్నాను. డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకా కోచింగ్ సెంటర్లోకి అడుగుదామని వెళ్తే వాళ్ళు లక్షలు పైసలు అని చెప్పిళ్ళు. సో మా అమ్మ నాన్నని అంత పైసలు పెట్టనీయలేను కదా నేను, ఎట్లానే ఆలోచించి బీసీ స్టడీ సర్కిల్లో జాబ్ ఉంటాయి మనకు, దాంట్లో ఫ్రీగా కోచింగ్ ఇస్తారు అని చెప్పిళ్ళు. సో దానికి అప్లై చేసిన నేను, అందులో ర్యాంక్ సాధించిన బీసీ స్టడీ సర్కిల్కి వెళ్ళాను. ఒక 2 months దాంట్లో చదివాను. చదివితే వాళ్ళకి ఫ్రీగా బుక్స్ ఇచ్చిళ్ళు. ఆ బుక్స్ తీసుకొని నా సెల్ఫ్గా నేను కష్టపడి చదివాను. తెలుగు మీడియం నుంచి చదివిన కాబట్టి తెలుగులోనే ఎగ్జామ్ రాస్తే ఇంకా మంచిగా నా అనుభవాల్ని నా వ్యూస్ని మొత్తం నేను ఎక్స్ప్రెస్ చేయగలుగుతాను తెలుగులో మంచిగా అనేసి ఎలాగైనా తెలుగులోనే ఎగ్జామ్ రాయాలని ఫిక్స్ అయ్యాను. సెల్ఫ్గా నేనే ఇంటి దగ్గర ఉండి చదువుకోవడం స్టార్ట్ చేశాను. చదివాను. గ్రూప్ 1లో ఇప్పుడు డిఎస్పీ ర్యాంక్ సాధించాను. చాలా సంతోషంగా ఉంది. నేను ఒక అమ్మాయిని అయినప్పటికీ మా అమ్మ నాన్నలకి 2 అమ్మాయిలము. అమ్మాయిలు అయినప్పటికీ ఎట్లయినా జాబ్ సాధించాలని మా అమ్మలు నాకు చిన్నప్పటి నుంచి చెప్పారు. వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్లుగా చేస్తూ ఉండేవాళ్ళు. గవర్నమెంట్ డిలేస్ వల్ల నేను ఐటీలో అయినా చేస్తే మీ అమ్మ నాన్నకి నువ్వు ఉపయోగపడతావు, ఐటీలో చేయని నాకు ఐటీ ట్రైనింగ్ కూడా మా మామ వాళ్ళు ఇప్పించిళ్ళు. ఐటీ ట్రైనింగ్ తీసుకుంటూ కూడా నా కళ ఐటీ కాదు కదా, నేను గవర్నమెంట్ అనుకున్నా కదా అని ఒక పక్క ఐటీకి ట్రైనింగ్ కోసం ప్రిపేర్ అవుతూ ఇంకా సగం గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యి మా మామ వాళ్ళకి చూపెడితే ప్రిలిమ్స్ నేను సాధిస్తే వాళ్ళు నన్ను ఇంకా పైసలు పెట్టి నన్ను మెయిన్స్కి ప్రోత్సహిస్తారని గట్టిగా కూర్చున్నాను. ప్రిలిమ్స్ కొట్టిన మామ, నేను ప్రిలిమ్స్ సాధించిన మామ, ఇప్పుడు నేను ఐటీ ట్రైనింగ్ తీసుకోలేను అంటే, ప్రిలిమ్స్ వచ్చింది కదా మమ్మీ నువ్వు కష్టపడి చదువు, ఇంకా నీకు మెయిన్స్ వస్తుంది, మేము కావాల్సినంత పైసలు పెట్టుకుంటాం అది అని చెప్పిళ్ళు. నేను హైదరాబాద్కి వెళ్ళి టెస్ట్ సిరీస్ రాశాను. చాలా టెస్ట్ సిరీస్ రాశాను. మంచి ఆన్సర్ రైటింగ్ వచ్చేదాకా టెస్ట్ సిరీస్ రాశాను. నా సొంతంగా నేను చదువుకున్నా కదా, ఎట్లాంటి ట్రైనింగ్ లేదు కదా, స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి కదా అని టెస్ట్ సిరీస్ రాస్తూ ఉన్నాను. రాసి ఇప్పుడు తెలుగులోనే ఎగ్జామ్ రాశాను. 350 ర్యాంక్ సాధించాను. నాకు ఈ ర్యాంక్కి డిఎస్పీ పోస్ట్ వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. కోరుకున్న కలెక్టర్ కూడా ఐఏఎస్ అవుదామని ప్లాన్లో ఉన్నాను. అది కూడా
సాధిస్తాను. అందుకు కావాల్సిన కృషినంతా నేను చేస్తూ ఉంటాను. నాలాంటి యువతకి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీ పేరెంట్స్కి మీరు బర్డెన్ అవ్వకుండా మీ ఇండిపెండెంట్గా మీరు నిలబడాలంటే ఏదో ఒకటి గట్టిగా సాధించాలి. సో డిఎస్పీ సాధించాను, సంతోషంగా ఉంది. మౌనిక డిఎస్పీగా ఎంపికవడం పట్ల ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివేదని, ఎప్పటికైనా ఐఏఎస్గా ఎంపికవడమే మౌనిక లక్ష్యమని వారు చెప్తున్నారు. అల్లెప్పమ్మయ్య, మాకు 2 అమ్మాయిలు. మాది చిన్న పంచాయత్ షాప్ మల్లంపల్లిలో. పంచాయత్ షాప్ చేసుకుంటూ 2 అమ్మాయిలని చదివించుకుంటూ ఇక్కడికి వచ్చినాం. మా అమ్మాయి స్కూల్ ర్యాంకర్ ఫస్ట్ నుంచి గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం చదివేది. తెలుగు మీడియం చదివి ఇక్కడి నుంచి హన్మకొండ పంపిస్తాం. హన్మకొండ నుంచి హైదరాబాద్లో చదివింది. హైదరాబాద్లో జాబ్ వచ్చింది. మాకు చాలా సంతోషంగా ఉంది. కూలి పని చేసుకునేటోళ్ళమే. నాకు చదువు రాదు, మా ఆయనకు సుఖ చదువు రాదు. మా అన్నదమ్ములు చదువుకున్నారు, వాళ్ళు కొంచెం జాబులు చేస్తారు, సాఫ్ట్వేర్ జాబులే చేస్తారు. మా అమ్మాయిని చూస్తే మా అన్నదమ్ములు అంతా చేయాలి, ఆడపిల్లలైనా మంచిదే. కానీ మేము చదవలే కాబట్టి నా అమ్మాయిని చదివించుకొని వాళ్ళతో అట్టుగానే నిలబెట్టాలని నాకు ఉద్దేశం ఉంటే చదవంగా ఆ అమ్మాయి చూస్తే చిన్నప్పటి నుంచి మంచిగా టాపర్గానే చదివింది సిద్ధార్థ స్కూల్లో మల్లంపల్లిలో. ఇక డిగ్రీ ఇంటర్ హన్మకొండలో చదివింది. అక్కడ నుండి హైదరాబాద్కు మరి ఏం చదువుకుంటాం మమ్మీ అని తమ్ముళ్ళు ఇట్లా అడిగేది. అడిగితే నేను ఇట్లా గవర్నమెంట్ జాబ్ చదువుతా మామ అని వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం చేశారు, నీకు ఎంత అయినా మంచిదే, మేము చదివిస్తాం కానీ నువ్వు చదువును సాధించాలి, మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి, మా పేరుతో నిలబెట్టాలి మమ్మీ అని నడుపు తమ్ముడు ఇట్లా తిరిగి కాలేజీ మాట్లాడి ఆమెని కాలేజీలో జాయిన్ చేసిండ్రు. మంచిగా చదవాలి మమ్మీ చదవాలని ఆమెకు హాస్టల్ ఫీజుతో కొన్ని తమ్ములు కట్టిండ్రు. ఆమె మంచిగా చదువుకున్నది, ఇప్పుడు జాబ్ చేస్తున్నారు.